ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం అవసరమైతే రాజీనామా చేసి బీసీని గెలిపిస్తానని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి తన కులమే అడ్డొస్తే బీసీల్లో ఎవరి పేరు చెప్పినా వాళ్లను గెలిపించుకుంటానని అన్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం సరికాదు అన్న రంగారెడ్డి పార్టీలోకి ఎవరొచ్చినా గౌరవం ఇవ్వాలని, కానీ పదవులు ఇవ్వద్దన్నారు. తెలంగాణ జనాభాలో అధికంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో మంత్రి ఉండాలని చెప్పారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ పరిధిలోని నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని తెలిపారు. పార్టీ లైన్ దాటొద్దు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నానన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల్లో ఎవరి పేరు చెప్పినా వాళ్ళని గెలిపించుకుంటామంటూ, అలాగే పార్టీ లైన్ క్రాస్ అవ్వి కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను అంటూ పూర్తి సమాచారం సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. విజయ చంద్రిక, కాసేపటి క్రితం గాంధీ భవన్ కి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వచ్చారు. ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవచ్చు. నిన్న మీనాక్షి నటరాజన్ ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. 10 సంవత్సరాలు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకే పదవులు ఇస్తారని చెప్పినటువంటి నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక సీక్వెన్స్ లో అర్థం చేసుకోవచ్చు. ఆయన కూడా ఒక కీలకమైన విషయాలు చెప్పాడు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకే పదవులు ఇవ్వాలి, వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి పారాషూట్ నేతలకు పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు పార్టీలోకి వస్తే వాళ్ళకు గౌరవం ఇవ్వాలి కానీ పదవులు ఇవ్వకూడదు, నిన్న మొన్న వచ్చినటువంటి నేతలకు మంత్రి పదవులు ఇవ్వడం సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక దాంతోపాటు పార్టీ లైన్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే తాను మాట్లాడాలనుకుంటున్నటువంటి అనేక విషయాలు మాట్లాడలేకపోతున్నాననే విషయాన్ని కూడా చెప్పాడు. ఇక మంత్రివర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో. ఈ విషయాన్ని కూడా రంగారెడ్డి జిల్లా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రంగారెడ్డి జిల్లా నేతలకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఇవ్వాలి మంత్రివర్గంలో. దాంతోపాటుగా ఈ రంగారెడ్డి హైదరాబాద్కు సంబంధించి 42% రాష్ట్ర జనాభాలో 42% ఉన్నటువంటి జిల్లాల నుంచి మంత్రి ప్రాతినిధ్యం లేకపోవడం సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి దృష్టికి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్తాను. ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా లేదంటే హైదరాబాద్ ఈ ఉమ్మడి జిల్లాలో ఎవరికొకరికి మంత్రి పదవి ఇవ్వాలి. రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ జిల్లాల నుంచి మంత్రి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పారు. గతంలో ఈ 2 జిల్లాలకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్కు కలిపి కనీసం 6 మంత్రులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మంత్రులు లేకపోవడంతో అక్కడ అభివృద్ధి కూడా నోచుకోలేకపోతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఒకవేళ సామాజిక సమీకరణాలు కుదిరాకనే రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలోకి తీసుకోకపోతే తాను రాజీనామా చేసి అధిష్టానం ఎవరి పేరు చెప్తే వాళ్ళ కోసం కష్టపడి తిరిగి ఆయనను గెలిపించుకొని వస్తే వాళ్ళకైనా మంత్రి పదవి ఇస్తే జిల్లాలో అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా కార్యకర్తలు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళందరి విషయాలను పరిగణలోకి తీసుకొని అయినా రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. రానున్నటువంటి మంత్రివర్గ విస్తరణలోనైనా ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి నేతలకు మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన కాసేపటి క్రితం చిట్చాట్ చేసినటువంటి సందర్భంలో చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. థాంక్యూ సిద్ధార్థ.